త్రిమూర్తుల గురించి మనకు తెలుసుగా, త్రిమూర్తులు త్రిమాతలు, ఈ సృష్టి స్థితి లయకర్తలు, ఈ సమస్త సృష్టిని సృష్టికర్తలు, పరిపాలించేవాళ్ళు. సమస్తం కూడా మన జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? వాళ్ళ చేతిలో ఉంది. ఎస్ ఆర్ నో? నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం కదా. మరి ఆ త్రిమూర్తులే సర్వంతర్యామి, సర్వశక్తి సంపన్నులు, సమస్తం వాళ్లే నడిపిస్తున్నా అనుకున్నటువంటి వాళ్ళు ఒక భస్మాసుడికి తపస్సు చేశాడు. భస్మాసుడు బాగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఎవరి కోసం చేశాడు? శివుడి కోసం చేశాడు. శివుడు వచ్చాడు, వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? నేను ఎవరి నెత్తిని చేయబెడితే వాళ్ళు భస్మం కావాలి అని అన్నప్పుడు ఎస్ ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? భస్మాసుడు ఎప్పుడైతే వరం తీసుకున్నాడో, నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నువ్వు ప్రత్యక్షం అయ్యావు, మరి నువ్వు వరం ఇచ్చాను పో అన్నావు, ఇది పనిచేస్తుందో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ వేల సంవత్సరాలు అయితే కానీ నువ్వు రావు. కాబట్టి నువ్వు ఇచ్చిన వరాన్ని నేను పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవాలనుకున్నప్పుడు చూశాడు, ఇటు చూశాడు, ఎవరు రావట్లేదు కాబట్టి నీ మీదే చేయి పెడతా అన్నాడు. మరి వెంటనే ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? చేయి పెడతానంటే మనకు తెలిసిన కథల్లో చెప్పుకుందాం. ఏం చేశాడు ఆయన? పారిపోయాడా లేదా? పరుగులు పెట్టాడని మనం చదువుతా ఉన్నాం. మరి ఆయన సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులు వారే ఆ శక్తిని ఇచ్చారు. మరి వారికే నష్టం కలిగించేటప్పుడు వారు వెంటనే ఆగి నీ శక్తిని వెనక్కి తీసుకోవాలా లేదా? అవునా కదా? లేదా తీసుకోలేదనుకో వాడిని సంహరించాలా లేదా? సంహరించాలి కదా. మానవ కంటకులనే సంహరిస్తానికి దేవుడు ప్రత్యక్షం అవుతా ఉంటే దైవ కంటకుడు కదా వాడు. ఎస్ ఆర్ నో? మరి మానవ కంటకులను రక్షిస్తానికి వచ్చే భగవంతుడు దైవ కంటకుడిగా ఉండవాడిని ఎందుకని సంహరించలేదు? సరే, శివుడు సంహరించలేదనుకో, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాను కాబట్టి నేను మాట తప్పను, నా భక్తుడు కాబట్టి ప్రేమతో వదిలేశాడు అనుకుందాం. మరి శ్రీ మహావిష్ణువు వెంటనే వచ్చాడు. శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన ఏమన్నా వెంటనే విష్ణు చక్రం వదిలేసి ఆయన పేక కోసాడా? ఎందుకని చేయలేదు? మరి విష్ణువు ఎక్కడైనా కూడా శిష్ట రక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మరి ఆ పరమేశ్వరుడిని భస్మం చేయాలనుకున్నప్పుడు ఆ రాక్షసుడి మీద ఓ చక్రాన్ని ఇప్పొచ్చు కదా, ఆయన కంఠాన్ని కోసేయచ్చు కదా. ఎందుకని చేయలేదు? ఆయన మళ్ళీ మోహిని రూపం ధరించి ఆ మోహిని రూపంలో వచ్చి వాడి నెత్తిని వాడే చేయబెట్టుకున్నట్టు చేసి వాడిని భస్మం అయిపోయేలాగా చేశారు తప్ప వేరే విధంగా చేయలేదు. ఈ కథ మనకు అర్థమైతే మన కథ మనకు అర్థమైంది. ఏంటి ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, స్వ ఇచ్ఛని ఏ భగవంతుడు వేలు పెట్టడానికి లేదు. మన స్వ ఇచ్ఛలో అంటే మనం ఒకటి కోరుకున్న తర్వాత అది సృష్టి సమస్తం మనకి ఇస్తుంది, కానీ దాన్ని మన నుంచి తీసేసే శక్తి మన అంగీకారం లేకుండా ఏ దైవానికి లేదు. కాబట్టి మనకు మేలు చేయాలన్నా మన కోరిక వలనే జరుగుతుంది, మన కీడు జరగాలన్నా మన కోరిక వలనే జరుగుతుంది తప్ప ఏ దైవము మన జీవితాల్లో ఏలు పెట్టలేడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది స్వేచ్ఛా సంకల్పం. అందుకే నేను ఏదనుకుంటే అది అయిపోతుందంటే, ఏదంటే ఎందుకు అవుతుందంటే నీ స్వేచ్ఛ సంకల్పమే నీకు అది తెచ్చిపెడతా ఉంది. కాబట్టి ఇంకా చూడండి, ఇంకెన్ని పురాణ కథలు చూస్తున్నా కానీ హిరణ్యకశిపుడు చూస్తే, హిరణ్యకశిపుడు కూడా అంతే కదా. ఆయన కోరుకున్నాడు ఏంది, నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, కత్తులతో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మరి శ్రీ మహావిష్ణువే నరసింహ అవతారంతో వచ్చి ఆయన ఏదైతే చేశాడో ఆయన కోరికలన్నింటిలో లూప్ లైన్ ఎత్తుక్కొని బ్రేక్ చేయాల్సి వచ్చింది తప్ప అతను ఎన్నుకున్న దాన్ని బ్రేక్ చేసే శక్తి రాలేదు. ఆడు రాక్షసుడైనా సరే, లోక కంటకుడైనా సరే, దైవ దూషకుడైనా సరే. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అంటే ఏంటి, మనకి మానవుడికి ఉండేటువంటి గొప్ప వరం ఏంటంటే స్వేచ్ఛా సంకల్పము. అంటే నువ్వేదనుకుంటే అది అవుతుంది.
కానీ అదే శాపంగా మార్చుకున్నాం. అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది వరం. నువ్వు ఏది చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏది అనుకుంటావో అది జరుగుతుంది. నువ్వు ఏది చేస్తావో అది మళ్ళీ పదింతలై నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏది అనుకుంటే అది జరిగిద్ది అనేది సత్యము. నువ్వు ఏది చేస్తావో అది తిరిగి వచ్చిద్ది అనేది ధర్మము. గుర్తుంచుకోండి, ఇదే సత్యము, ధర్మం అంటే. సత్యం జయిస్తుంది. నువ్వేదనుకుంటే అది జయించే తీరుతుంది. కానీ నువ్వేది చేస్తావో అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఏది అనుకుంటే అది నాకు జీవితంలో జరుగుతుంది అని పూర్ణ ఎరుకతో ఉండాలి. కాబట్టి ఆ ఉండటం కోసమే ధ్యానం చేయించడం జరుగుతూ ఉంది. ప్రతిసారి ధ్యానం ఎందుకు చేయించారంటే, ఇప్పటి వరకు పుట్టిన వరకు నీ మస్తిష్కంలో ఏదైతే చెత్త చేర్చబడిందో ఆ చెత్తనంతా కూడా కడిగేయాలి. ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. ఫస్ట్ మనం ఎక్కడైనా సరే ధ్యాన కేంద్రాలు ఏం జరిగిద్ది, మొట్టమొదట ధ్యానం జరిగింది. ఇక్కడ కూడా ఏం జరిగింది, మొట్టమొదట 2.5 గంటలు ధ్యానం జరిగింది. అంటే ఏం జరిగింది, ఈ యొక్క మస్తిష్కాన్ని చక్కగా దున్ని చదును చేసి చక్కగా పంట పండించడానికి అనుకూలంగా గడ్డి గాదమంతా తీసేసి సానుకూలంగా తయారు చేయటం జరిగింది. అప్పుడు తర్వాత ఈ బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అంతా కూడా విత్తనాల రూపంలో విత్తుతూ ఉన్నారు. అవును కదా. సరైన విత్తనాలు విత్తితే సరైన పంట వస్తుంది. సరికాని విత్తనాలు విత్తితే సరికాని పంట వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది తలుస్తామో అది జరుగుతూ ఉంది. మన జీవితానికి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మొట్టమొదట మన భావనా ప్రపంచంలో ఎలాంటి భావనలు వస్తూ ఉన్నాయి, ఆ భావనలు నాకు, నా చుట్టూ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తున్నాయా లేవా, ముందు చెకప్ చేసుకోవాలి. అందుకే ధ్యానంలో ఏం జరుగుతుంది, ధ్యానం చేయకముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒకసారి నీ ఆలోచనలన్నీ ఒకసారి రివ్యూ చేసుకో. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏమేమి జరిగిందో, మంచి ఏం చేసాం, చెడు ఏం చేసాం, ఆ చెడుని ఏదైనా చేస్తుంటే వాళ్ళకి క్షమాపణ చెప్పు, మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చేసుకో అని చెప్పేసి మనకి చెప్పేవాడు. ప్రతిసారి ఇది అంతా చెప్పకుండా ఏం చేశారంటే, నువ్వు పొద్దున్నే లేవగానే ధ్యానం చేయి, రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేయి. పొద్దున్నే లేవగానే మనకి ధ్యానం చేస్తే ఏమవుతుంది, వెంటనే ఈరోజు మనం ఏమేమి నిర్వహించాలో అలాంటి చక్కని ప్లానింగ్ అంతా మన మైండ్లోకి వస్తుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఈరోజు నువ్వు మొత్తం నీ ప్లానింగ్లో నువ్వేమేమి సక్సెస్ అయ్యావు, ఏదేది ఫెయిల్యూర్ అయ్యావు, ఏది సరిగ్గా నిర్వహించావు, ఏది సరిగ్గా నిర్వహించలేదనే ఆలోచనలు పరంపర అంతా మీ లోపలికి వస్తూ ఉంది. వస్తుందా, రావట్లేదా? ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే ధ్యానం కుదరట్లేదని కాదు. ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే మిమ్మల్ని మీరు చక్కగా దర్శించుకుంటున్నారని అర్థం. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. ధ్యానంలో ఆలోచనలు రాకూడదని ఎవరు కోరుకోవద్దు. ధ్యానంలో ఆలోచనలు రావటం సహజము. ఆలోచనలు ఎక్కడ ఆలోచనలు, ఆల్రెడీ మీ మస్తిష్కంలో మీరు జన్మల నుంచి లేకపోతే ఈ జన్మ నుంచి ముద్రించుకున్నటువంటి ఆలోచనలన్నీ ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలనుకున్న ఈ హాల్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే డస్ట్ పెరిగిద్దా తరిగిద్దా? పెరిగిద్ది కదా. మరి ఇప్పటి వరకు ధ్యానం చేయలేదు, ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారు, ఆలోచనలు పెరిగితే నా ధ్యానం కుదరట్లేదు ఎలా అనుకుంటారు? క్లీన్ అవుతుంది అనుకోవాలి. మైండ్లో ఉన్నటువంటి బయటికి వస్తూ ఉన్నాయి, దాన్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను. దానిలో ప్రతిసారి చెప్పారు, ఆలోచనలు రాకుండా ఉండాలి లేకపోతే కోరికలు లేకుండా ఉండాలంటే తప్పు. కోరికలు లేకుండా ఉండాలనుకోవద్దు, సరికాని కోరికలు పోవాలి, సరైన కోరికలు నిలబడాలి. ఇప్పుడు ఈ పిరమిడ్ అద్భుతంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ వశిష్ఠ గౌతమి టీము, శ్రీ లక్ష్మణరావు ఒక పూనుకున్నారు. ఆ పూనుకున్నప్పుడు ఇది అద్భుతంగా రావాలనే కోరిక సరైన కోరిక, సరికాని కోరిక, ఇది నిలిపించుకోవాలా వద్దా? దాన్ని కూడా తుడిచేద్దామా? తుడిచేయం కదా. దీనికి ఆటంకాలు వస్తూ ఉన్నాయి అని ఏదైతే అనుకుంటున్నామో ఆటంకాలను తుడిచేయాలి. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలనుకున్న దాన్ని మనం మరింతగా శక్తిని అందించాలి. అంతకుముందు ఇక్కడ వేల ఆలోచనలు ఉన్నాయి. వేల ఆలోచనలు మనం ధ్యానంలో కరిగించుకునే కొద్దీ సరైన ఆలోచనలకి శక్తి వెళుతుంది.
ఎట్లయితే కలుపు మొక్కలు తీసేస్తే పంటకు శక్తి వచ్చి సరైన పంట ఎలా అయితే వస్తూ ఉందో, మనం ధ్యానం చేసినప్పుడు సరైన జీవిత ప్రణాళిక కావాల్సినటువంటి శక్తి అందుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కార్యకారణ సంబంధంతోనే అనారోగ్యాలు వస్తున్నాయి. సార్ పొద్దునుంచి చెప్తా ఉన్నారు, నేను కూర్చొని వింటా ఉన్నా. కారణము, ఇక్కడ ఈ కార్యము జరుగుతుందంటే కారణం ఉందా లేదా? ఇది ఒక కార్యము జరుగుతూ ఉంది. ఇక్కడ వర్క్షాప్ జరుగుతుంది 2 రోజులు. ఈ వర్క్షాప్ వెనకమాల ఏంటి కారణం? ఈ కార్యం వెనకమాల కారణం ఏంటి? ఎవరైతే ఈ వర్క్షాప్స్కి వస్తారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక వైద్య విధానాన్ని, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాన్ని వారి జీవితంలో అన్వయించుకొని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై మరింతగా శక్తివంతంగా సాధన చేయటానికి వారికి శరీరము మానసికంగా, శారీరకంగా, మానసికంగా వారికి సహకరించాలి. మరింత ఉన్నతంగా వాళ్ళు ఎదగటానికి శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి. శరీరం సహకరించకపోయినా ముందుకెళ్ళలేం, మనసు సహకరించకపోయినా ముందుకి వెళ్ళలేం. ఈ 2 శుద్ధి జరగాలి. శారీరకంగా శుద్ధి జరగాలి, మానసికంగా శుద్ధి జరగాలి. దానికి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. వాటన్నిటిని అందరికీ అందించాలి. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఉన్నతంగా యోగులు, జ్ఞానులు అవ్వాలి, తర్వాత జీవన్ముక్తులు కావాలి అని చెప్పేసి వారి యొక్క లక్ష్యం. ఎస్ఆర్నో? అది తెలుసుకొని ఆ యొక్క దృక్పథంతో మనం ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడికి 2 రోజులు వర్క్షాప్ పెట్టారంట, వచ్చాము, వాళ్ళు చెప్పారు, నేను వినటానికి రాలా. ఇక్కడ ఏదో ఒక దాన్ని నేను అన్వయించుకొని నేను దాన్ని స్వీకరించి నేను సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక స్వస్థతతో నేను ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. అంటే ఎందుకు నిష్క్రమించిన తర్వాత నేనేమవ్వాలి? జీవన్ముక్తుడిని కావాలి. నేను ఒక్కడిని జీవన్ముక్తుడు కాదు, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులుగా జీవించడానికి నా వంతు సహకారం అందించాలి అనే దృక్పథం మన లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్క్షాప్కి మనం వచ్చినా వాళ్ళు నిర్వహించిన సక్సెస్ అయినట్టు. ఎస్ఆర్నో? అవునా కాదా? అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మరొకసారి పదే నేను చెప్పేది ఏంటంటే, మన అందరికీ ఉండేటువంటి గొప్ప వరం, మానవ మాతృలకి మాత్రమే ఉండేటువంటి గొప్ప వరం, దైవాల కన్నా మానవులు గొప్పవాళ్ళని ప్రతిసారి. ఒక శివుడికి తక్కువ కాదు, ఒక విష్ణువు తక్కువ కాదు, ఒక బుద్ధుడికి తక్కువ కాదు, ఒక పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. ఎందుకు తక్కువ కాదు? వాళ్ళకి ఏ శక్తి అయితే ఉందో మనందరికీ అదే శక్తి ఉంది. మన అనుమతి లేకుండా మన జీవితంలో ఏ దైవము రాదు, ఏ దెయ్యము రాదు. గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒకవేళ దెయ్యం వచ్చింది అనుకో, అంటే మీరు ఆహ్వానించారు, అంగీకరించారు. మీ జీవితంలో దైవం వచ్చిందనుకో, మీరు ఆహ్వానించారు, అంగీకరించారు. మీ జీవితంలో కష్టం వచ్చిందంటే మీరు అంగీకరించారు, లేకపోతే దాన్ని ఆచరించి ఇంకొకరిని ఆ ఇబ్బంది కలిగించారు. కాబట్టి అది తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ పరీక్షలో వాళ్ళు నువ్వు ఏ బాధ అయితే పెట్టావో ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసేలాగా నీ దగ్గరికి అది వచ్చింది. కాబట్టి ఆ బాధకు గురి చేసిన వాళ్ళని నువ్వు నిందించటం కాకుండా, లక్ష్మణారు ఇందాక ఎంత చక్కగా చెప్పారు, ఆ బాధకి పలానా వాళ్ళు కారణమని కాకుండా వాళ్ళ ద్వారా నన్ను నేను మార్చుకోవటానికి ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్గా వాళ్ళని ఎప్పుడైతే చూస్తావో, నీకు బాధ కలిగించిన వాళ్ళందరూ నీకు మాస్టర్సు. గుర్తుంచుకోండి. మాస్టర్ ఆ రూపంలో వచ్చారు. ఒక అత్తతో ఇబ్బంది ఉంది, ఒక భర్తతో ఇబ్బంది ఉంది, పక్కింటి వాళ్ళతో ఇబ్బంది ఉంది అంటే వాళ్ళని మనం అక్కడ ఈ జన్మ తీసుకునే ముందుగా అక్కడ రిక్వెస్ట్ చేస్తామంట. నేను ఈ భూమి మీదకి వెళ్తా ఉన్నాను, నేను సహనము అనేది నేర్చుకోవటానికి వెళ్తా ఉన్నాను, నేను గత జన్మలో సహనం లేకుండా ఉన్నాను, అందరినీ నిందించాను, అందరినీ బాధ పెట్టాను, ఇప్పుడు సహనం నేర్చుకోవాలి. సహనం నేర్చుకోవాలంటే నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కావాలి. నా భర్తో, నా అత్తో, నా మామో నన్ను ఇబ్బంది పెడితే కదా నా సహనం అనేది నేర్చుకునేది. కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి నా అత్తగా నువ్వు రా, నాకు సహనం అని నేర్పించడానికి గయ్యాళి గంగమ్మలాగా రా, సూర్యకాంతంలాగా నువ్వు రా అంటే, అబ్బో నేను రాను, నా కర్మ అంటుకుంటుంది కదా, ఆ కర్మ నేను అనుభవించాలి కదా, కాబట్టి నేను రాను అని చెప్పేసి అక్కడ అడిగితే, ప్లీజ్ నా కోసం రావా, నేనంటే నువ్వు నీకు బాగా ఇష్టం కదా, కాబట్టి నా ఎదుగుదలకి నువ్వు సహకరించాలి కదా, కాబట్టి నువ్వు రా అని చెప్పేసి వాళ్ళని బతిమలాడి బామాలి, వాళ్ళు ముందుగా ఈ భూమి మీదకి జన్మ తీసుకొని
తర్వాత వాళ్ళకి అత్తగానో కొడుకుగానో భార్యగానో భర్తగానో మన ఈ భూమి మీదకి వచ్చి తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు ఏ పాత్ర కోసం అయితే వచ్చారో ఆ పాత్రను మనం పోషిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం మర్చిపోయి మా అత్త ఇలా, నా భర్త ఇలా, నా పక్కింటి వాళ్ళు ఇలా అని చెప్పేసి మీరు మాయలో పడి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట మాస్టర్స్. ధ్యానం చేస్తే ప్రతిసారి ఏం చెప్పారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, ఎవరు కాదు, మీ అత్త కాదు, నీ భర్త కాదు, నువ్వే సృష్టించుకున్నావు అని ఎప్పుడైతే నా స్పృహ కలిగిందో, ఓహో నా భర్తను కావాలని నేను తెచ్చుకున్నానా, నాకు ఎప్పుడైతే ఆ పాఠం వచ్చిందో భర్త మారతాడు, నా పాఠం వచ్చే వరకు భర్త మారడు. నీ జీవితంలో సమస్య ఉంది పోవట్లేదంటే నువ్వు ఇంకా మారాలి అని అర్థం తప్ప ఆ వ్యక్తి మారాలని కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, నా భర్త మారాలి, నేను ధ్యానం చేశాను కానీ నా భర్త నన్ను వద్దంటున్నాడు, నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా ఇరుగు పొరుగు మారాలనుకుంటున్నారు, మారరు. నువ్వు మారిన క్షణం వాళ్ళు నువ్వు మారొద్దన్నా మారకుండా ఉండరు. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. కాబట్టి మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్న స్వ ఇచ్ఛా సంకల్పం ద్వారా నేను ఇందాక సార్ చెప్పారు, వీళ్ళందరూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు. నాకు డబ్బు కావాలంటే వచ్చింది వస్తుంది కాదు, వస్తుందంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, నేను ఎవరు లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ఇస్తే ఇస్తారంటే నమ్మకం కుదిరిద్దా? లేదు, నువ్వు కూర్చో, లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తే నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తానంటే నమ్మకం కుదిరిద్ది. ఎంత వ్యత్యాసం ఆ రెండిటికి? ఇస్తే ఇస్తాను అనేదానికి, తెచ్చిస్తాను అన్నదానికి. నాకు జీవితం మారాలి అంటే ఆయన ఇస్తే తెచ్చిస్తాను అన్న లాంటిది, నా జీవితం మారింది అంటే నేను వెళ్తే లక్ష్మణరావు ఇస్తారు, నేను తీసుకొచ్చి ఇస్తాను అన్న లాంటిది. అంత వ్యత్యాసం ఉంది. అందుకే సార్ చెప్తారు లక్ష్మణరావు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, థ్యాంక్స్, అంతే. మీకు ఏది కావాలో అది అయ్యింది అని మీరు నమ్మిన మరుక్షణము మీ స్వేచ్ఛా సంకల్పం ద్వారా అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. మీరు నమ్మకం ఎంతకాలం అయితే మీ మీద మీకు నమ్మకం లేదో, మీ ఆలోచన మీద నమ్మకం లేదో, మీ ప్రయత్నం మీద మీ నమ్మకం లేదో, మీ కోరిక మీకు సిద్ధిస్తుందని నమ్మకం లేదో, అంతకాలం అది సిద్ధించదు. దానికి ఏ ప్రకృతి అడ్డుపట్టలేదు, ఏ శక్తులు అడ్డుపట్టలేదు, నీ ఆలోచనే నిన్ను అడ్డుపడతా ఉంది. ఓకే, ఆరోగ్యం విషయంలో కూడా అంతే. సార్ చెప్పారు కోటాను కోట్ల కణాలు ఉంటాయి, ఆ కణాలతో మీరు మాట్లాడాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను, నా కణాలు నేను చెప్పినట్టుగా వింటా ఉన్నాయి, నాకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తూ ఉంది, నేను పరిగెత్తగలను, నడవగలను, తిరగగలను, చేయగలను, ఏదైనా చేయగలను. నేను నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిద్ది అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గిద్ది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గిద్ది. మీరు ఏది నమ్ముతున్నారో అదే జరుగుతుంది తప్ప దానికి భిన్నంగా ఈ సృష్టిలో ఏది జరగదు. ఆ విషయం చెప్పదలుచుకున్నా నేను. మీ ఆలోచనకి భిన్నంగా ఈ సృష్టిలో ఎవరు మీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఏ భగవంతుడికి లేదు, ఏ గురువుకి కూడా లేదు. కాకపోతే సహకరిస్తాడు. మీ నమ్మకానికి ఆ గురువు యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి భగవంతుడి యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి ఈ యొక్క ఎనర్జీ యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి పిరమిడ్ శక్తి యొక్క చేయుత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా యొక్క ఆలోచన ఏదైతే ఉందో నాకు నా చుట్టూ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తుందా లేదా అని పదే పదే మీరు రుబ్బుకొని 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 ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు, ముందుకే వెళ్తూ ఉండాలి. వెళ్ళే కొద్దీ మీరు ఎంత ధైర్యం చేస్తా, ఎంత శక్తివంతంగా అడుగులేస్తూ ఉంటారో అంతగా మీ వెంట ఆ శక్తి మిమ్మల్ని తోడవుతూ ఉంటుంది, యాడవుతూ ఉంటుంది. యాడయ్యే కొద్దీ మొట్టమొదట కష్టంగా ఉండేటువంటి పని తర్వాత నల్లేరు మీద నడకలాగా తయారవుతుంది. ఇది అంతకుముందు 9 సంవత్సరాల పాటు 2009లోనో 2011లోనో దీన్ని స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు సార్. ఎన్ని సంవత్సరాలు ఈ పిల్లర్స్లోనే ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే లక్ష్మణరావు గారు ఓ థాట్ చెప్పారు, ఓ థాట్ పెట్టారు, ఈ ముందు ఇదంతా కూడా స్లాబ్ పోసేద్దాం, స్లాబ్ పోసేస్తే ఇదంతా కూడా కృష్ణా గోదావరి నది ఒడ్డుకి ఇది అండర్ గ్రౌండ్గా వచ్చేస్తుంది, ఇక్కడ అన్నీ వచ్చేస్తుంది, దీని లోపల పైన పిరమిడ్ నిర్మించుకుందాం, దానికి కావాల్సిన స్లాబ్ అంతా నేను వేస్తాను, ఎంత అవుతుంది, 1 కోటి అవుతుందా 2 కోట్లు అవుతుంది, ఎంతైనా సరే ఈ స్లాబ్ అంతా నేను వేస్తాను అని ఒక్క అడుగు ముందుకేశారు చాలు. లక్ష్మణరావు ఎప్పుడైతే అడుగు ముందుకేశారో ఈ పిరమిడ్ ఇంత అద్భుతంగా తయారైంది. లక్ష్మణరావు ఒక్కళ్ళే చేయలేదు, కానీ మొదటి అడుగు
లక్ష్మణారు వేశారు, ఇది అవుతుంది చేస్తాను అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ చేయుతను అందించారు, తలో చెయ్యి వేశారు, ఇది అద్భుతంగా తయారైంది. రేపు మనందరం తలో చెయ్యి వేసాం అనుకోండి, ఇది మహా అద్భుతంగా తయారవుతుంది. మన జీవితాలు కూడా అంతే. ఎవరో వస్తారు, ఎవరో మనకి సహకరిస్తారు, అప్పుడు నేను ముందు అడుగేస్తానంటే ఎప్పటికీ అడుగు పడదు. మొట్టమొదటి అడుగు నువ్వే వేయాలి. నీ హెల్త్ విషయం అయినా నువ్వే విశ్వసించాలి. డాక్టర్ విశ్వాసంతో సంబంధం లేదు, నీ విశ్వాసంతోనే సంబంధం. అట్లాగే మానసిక సమస్య అయినా నీ విశ్వాసమే, ఆర్థిక సమస్య అయినా నీ విశ్వాసమే. ఒక ఇల్లు కట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా, పిరమిడ్ కట్టాలన్నా, ఇంకేది చేయాలన్నా మొట్టమొదట నువ్వు ఏదైతే నీ సంకల్పం వచ్చిందో దాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆ విశ్వసించేది ఏది ఇస్తామో తిరిగి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తూ ఉంది. ఈ గ్రహాలు ఏమన్నా కూడా, ఈ భూమి ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. అలాగే కక్షలో కూడా ఒక కక్షలో నిలబడి తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే అది ఏ పవర్తో ఆగి ఉంది? ఒక మ్యాగ్నెటిక్ పవర్తో అక్కడ నిలబడి ఉండి, ఒక ఎలక్ట్రానిక్ పవర్తో అది తన చుట్టూ తను, అట్లాగే సూర్యుడి చుట్టూ తను తిరుగుతూ ఉంది. ఎస్ఆర్నో? అట్లాగే మన జీవితం కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో ఉంది. మనం దేని మీద అయితే నిలబడ్డామో ఆ కక్షలో మనం నిలబడాలి. అట్లాగే ఆ యొక్క మ్యాగ్నెటిక్ పవర్తో నిలబడ్డప్పుడు ఆ చైతన్యంతో మనం రొటేట్ అవ్వాలి. మన ఆలోచన కూడా అంతే, మన పని కూడా అంతే. మీరు ఏ ఆలోచన చేశారో ఆలోచన ఏం చేస్తుంది? అలాంటి స్వభావం. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయాలి అని మీరు ఆలోచన చేసిన మరుక్షణం అలాంటి పిరమిడ్లకి సహకరించాలనే ఆలోచన కలిగిన సమూహం దగ్గరికల్లా వెళ్ళి, ఆ థాట్ వెళ్ళి వాళ్ళందరినీ సమీకరించి, వాళ్ళు ఏ రకంగా ధన్ రూపంలో సహాయం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ దగ్గరికి సేకరించి మన దగ్గర తీసుకొచ్చి మళ్ళీ మీ చేతిలో పెడుతుంది. అది మీ బంగారు పళ్ళెంలో పెడుతుంది. మనమేమనుకుంటాం? నేను చేశాను అనుకుంటాం. నేను చేయలేదు. నా థాట్ వెళ్ళి అలాంటి వ్యక్తుల సమూహాన్ని మన దగ్గరికి చేర్చి మన ద్వారా జరగటానికి అది సహకరించింది. అట్లాగే ఇప్పుడు నెగిటివ్ ఆలోచన చేశారనుకోండి, ఎప్పుడైతే మీరు చాలామంది ఇళ్ళు కడతా ఉంటారు, వెంటనే ఏం చేస్తారు? అక్కడ ఓ దిష్టి బొమ్మ పెడతారు. అంటే ఏంటి? నా దిష్టి తగులుతుందని మీరు అంగీకరించారనుకోండి, ఆ ఎవరైతే దాని దిష్టి కళ్ళు పెడతా ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ శక్తి అంతా తీసుకొచ్చి మళ్ళీ దానిలో పెట్టేది. గుమ్మడికాయ కుళ్ళిపోయిందంటే ఎందుకు కుళ్ళిపోదు? నువ్వు అంగీకరిస్తున్నావు. మా ఇల్లు కట్టాను నేను, నా ఇంటికి అందరికి కళ్ళు పడతా ఉన్నాయి, నువ్వు అంగీకరించావు కాబట్టి నీ కళ్ళు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా శుభం కలుగ్గా కానీ కొత్తగా న్యూ ఎనర్జీలో ఏం పెడుతున్నారు? శుభం కలుగ్గా కానీ బోర్డు పెట్టానుకో, చదివిన వాళ్ళు అందరూ శుభం కలుగ్గా కన్నా అనుకోండి, అప్పుడు ఇక ఏ గుమ్మడికాయ కట్టాల్సిన అవసరం, ఏ గుమ్మడికాయ కుళ్ళిపోవట్లేదు. ఎస్ఆర్నో? అంటే ఇప్పుడు మన వాస్తవాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? మనమే సృష్టిస్తున్నాం. సార్ టైం అయిపోయిందా? ఓకే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచన సర్వస్వమే దైవము. మన ఆలోచన అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరము, స్వేచ్ఛ సంకల్పము. కానీ మనం తెలియక మన నకారాత్మక ఆలోచనలు చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి మనల్ని గురువు మన దగ్గరికి వచ్చి, అరే బాబు, నువ్వు సరికాని ఆలోచనల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, భగవంతుడు ఇచ్చిన వరాన్ని శాపంగా మార్చుకున్నావు, దాన్ని నువ్వు వరంగా మార్చుకో అని చెప్పినవాడే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. అంతే కదా, థాట్ మార్చాం అంతే. నా భర్త గురించి చెడుగా చెప్పేవాళ్ళం, ఇప్పుడు నా భర్త బంగారం అంటున్నాం. సారు లక్ష్మణరావు గారు అందరిని ఏమంటారు? బంగారు అంటారు. ఆయన నిందించేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, ఆయన వ్యతిరేకించే ఉంటారు, కానీ ఆయన అందరినీ బంగారే అంటున్నారు. ఎందుకంటే ఆయన బంగారం అయ్యాడు కాబట్టి అందరినీ బంగారు అంటున్నారు. మనం అందరినీ నిందిస్తున్నామంటే మనం ఏమైనట్టు? మనం ఏదైతే అది. చివరికి ఒక చిన్న కథ చెప్పి ముగించుకుందాం. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఒక ఇద్దరు అమ్మలక్కలు పక్కన ఒక ఇరుగు పొరుగు అనమాట, గోడ అవతల ఒక ఆవిడ, గోడ అవతల ఒక ఆవిడ ఎదురు కూర్చున్నారు. వాళ్ళిద్దరికి ఏదో సంఘటన వచ్చింది, సమస్య వచ్చింది. ఒక ఆవిడ తిడతా ఉంది, నువ్వు గడ్డి తిను, నువ్వు పెంట తిను, అజ్జిని ఇది అని చెప్పేసి ఓ పక్కన ఆవిడ చండాలంగా ఈవిడ్ని నిందిస్తూ ఉంది, తిడతా ఉంది. యువతల ఆవిడ ఏం చెప్తుందంటే,
నువ్వు పూర్ణాలు తిను, దద్దోజని తిను, అరిసెలు తిను, బూరెలు తిందని తిడతా ఉంది. ఒక ఆవిడ నాబోటోడు వెళ్ళి అడిగాడు, అదేంటమ్మా ఆవిడేమో అంత చండాలంగా తిడతా ఉంది, మీరేంటి ఇలా తిడతా ఉన్నారంటే ఈవిడేమందంటే, నేనేం తింటున్నానో అది నేను చెప్తా ఉన్నాను, ఆవిడేం తింటుందో ఆవిడ అది చెప్తా ఉంది అన్నారంట. తెలియదు కదా మరి మనకి. మనం రోజు పూర్ణాలు, స్వీట్లు, హాట్లు, దద్దోజనాలు తింటున్నాం అనుకో, చెడు గురించి మనకేం తెలిసిద్ది? గడ్డి గురించి మనకు తెలిసిద్దా? మనకేం తెలిసిద్ది? ఎస్ఆర్నో? కాబట్టి మన ఆలోచనలో ఏదైతే వస్తుందో అది మనది తప్ప ఎదుటి వాళ్ళ గురించి కాదు. చాలామంది ఏమంటే వాళ్ళ కోసం నేను ఇలా నటిస్తున్నాను అనుకో, వాళ్ళ కోసం నటిస్తున్నాను అనుకొని నువ్వు ఆ నటనలో పూర్తి అయిపోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు తప్ప వాళ్ళకేమీ కాదు, నీకే నష్టం కలుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి 2 గొప్ప వరాలు ఏంటి? ఒకటి చెప్పండి, స్వ ఇచ్ఛా సంకల్పము, స్వేచ్ఛా సంకల్పము. 2, ఏది ఇస్తామో అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి 10 మన ఒళ్ళోకి వస్తుంది, మన పళ్ళెల్లోకి వస్తుంది. దాన్ని మనం ఏది కోరుకుంటే అది అవుతుంది అనే దాని సత్యము, ఏది ఇస్తే అది వస్తుంది అనేది ధర్మము. సత్యమే జయిస్తుంది, ధర్మమే ఎప్పటికీ విజయాన్ని చేరుకుంటుందని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించుకోండి. ఈ రోజు నుంచి ధ్యానంలో ఆలోచనలు రావటం అనేది సర్వసాధారణమే. ఆలోచనలు అంగీకరించండి. సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. సరైన ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు దానికి శక్తిని అందించి మన జీవితంలో దాన్ని తెచ్చుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అని చెప్పేసి కోరుకుంటూ, ఈ 2 రోజుల వర్క్షాపు ఇంత అద్భుతంగా శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ వారికి, ముఖ్యంగా లక్ష్మణరావు గారికి, అట్లాగే నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీ ముందు నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం అన్నిటికన్నా, అన్ని దానాల కన్నా ఏ దానం గ్రేటు? తర్వాత అన్నదానం. ఎందుకని తిని వద్దు అంటాడు, మళ్ళా 2 గంటలు 3 గంటల తర్వాత కావాలనుకోవచ్చు. ఆ టైంకి ఇది చాలు అనుకుంటాడు. ఏ దానం కూడా చాలదు అంట. భూమి మీద అన్నిటికన్నా ముందు ఆహారం కావాలా, అవునా కదా? మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇంత జ్ఞానం పంచుతున్న గ్రేట్ మాస్టర్ రంగనాథ్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి మీ దగ్గర డబ్బులు అడుగుతున్నారా? రండి ఇదని. కానీ మన అన్నదానం మన కోసం మనం అక్కడ చేసుకుని, అక్కడ కౌంటర్ ఉంది అన్నిట్లో, దాంట్లో మనం ఇవ్వటం అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మాట మీద ధ్యాస. ఒకసారి చిన్న ఇటువంటి దాంట్లోనే మీటింగ్కి వెళ్ళా. ఆవిడ నాకు ఒక ఆయన 45 లక్షలు ఎగ్గొట్టాడు. ఏమన్నావు? ఎగ్గొట్టాడు. ఏమన్నావు? ఎగ్గొట్టాడు. నువ్వు ఎగ్గొట్టాడు అంటున్నావు కాబట్టి ఎగ్గొట్టాడు. ఈ రోజు నుంచి ఒక చీటీ రాసి నా డబ్బులు నాకు ఇచ్చాడు అని చీటీ రాసి పిరమిడ్లో పెట్టమన్నాం. కరెక్ట్గా ఫోన్ కూడా ఎత్తట్లా ఆయన. కరెక్ట్గా 25 రోజుల తర్వాత నీ డబ్బులు ఎక్కడికి బావు, నేను నీ డబ్బులు తీసుకొస్తానని ఫోన్ చేశాడు. అర్థమైందా? అలాగే 35 రోజుల్లో తను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. పవర్లన్నీ మన దగ్గర పెట్టుకొని ఎక్కడో ఎత్తుకుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మాట మీద ధ్యాస, ఆలోచనల మీద ధ్యాస. యద్భావం తద్భవతి. సృష్టికర్తలం మనమే, అది తెలియక ఇక్కడ ఇదవుతున్నాం. మరి కుక్క దగ్గర నుంచి ఏం నేర్చుకుందాం? ఒక్క నిమిషం బంగారు. కుక్క దగ్గర నుంచి ఏం నేర్చుకుందాం? విశ్వాసం. నాకున్నదా? నన్ను నేను చెక్ చేసుకోవాలా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఒకసారి ఆ 4 ప్రత్యక్ష దైవాలకి గట్టిగా క్లాస్ పడ. తల్లి తండ్రి ద్వారా భూమి మీదకి నేను వచ్చాను.
ఎంతో భగవంతుడు అంత ప్రేమమయుడు అవునో కాదో తెలియదు కానీ నా తల్లి అంత ప్రేమతో పెంచిన గ్రేట్ మాస్టర్ ఈరోజు పెద్ద అయిన తర్వాత నా బిడ్డలతో సమానంగా తల్లిదండ్రులను చూస్తున్నానా లేదా నన్ను నేను చెక్ చేసుకున్నాను. అవ్వా పొరపాటు చేశానే, పొరపాటు చేయటం సహజం, కానీ ఈ రోజున ఆ తల్లికి కాళ్ళకి తండ్రికి కాళ్ళకి మొక్కి ఈ రోజు నుంచి నా బిడ్డల్లాగా చూసుకునే స్థితి రావాల. అది మార్పు రాందే ఎదుగుదల రాదు బంగారు. ఆ తల్లి ఎవరికైనా మీకు పనులు కావాలంటే ఆ తల్లికి కాళ్ళకి దండం పెట్టి ఈ పని ద్వారా వెళ్తున్నానంటే పని అయ్యి తీరుతుంది. తల్లి గ్రేట్. అది మై డియర్ ఫ్రెండ్స్. మన్ని ఎప్పుడు ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. మార్పు ఏదో ఎనర్జీ వచ్చింది, రావణాసురులాగా శక్తులు వచ్చినాయి అవి వచ్చినాయి అని ఈదై అహంకారంతో పోయే బదులు నా లోపాలు ఎత్తుక్కోవాలా, మనలో ఆ దైవత్వ స్థితిలో జీవించే స్థితి రావాలా. అప్పుడు నోటిలోని మాటలే ఒక మంత్రంగా తయారవుతుంది, అద్భుతాలు సృష్టిస్తారు. కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు కూడా మనం శంకర్రావు సార్ మెసేజ్ తీసుకున్నాం. సో సార్కు ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు, స్వ ఇచ్చా సంకల్పం అనేవిగా. సో దీన్ని మనం వీడియో కూడా వస్తుంది మళ్ళీ. సో వీడియో కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం, దాన్ని పదే పదే వినండి. సో ఇప్పుడు ఏదో విని ఇంటికి వెళ్ళాక దాన్ని మర్చిపోవడం కాదు, దాన్ని ఏం చేయాలి, మననం చేసుకోవాలి. ఓకే, శ్రవణం అయిపోయింది, మననం కూడా చేసుకోవాలి. తప్పకుండా వీడియో మీకు అందరికీ ఫార్వర్డ్ అవుతుంది, అందరం కూడా మననం చేసుకుందాం. సో ఇప్పుడు మన శివాజీ మాస్టర్ గారు రెండు మాటలు. థ్యాంక్ యూ మాస్టర్. సో మనం తెల్లవారు నుంచి మార్నింగ్ 5 నుంచి 1 గంట వరకు మనము ఎంతో జ్ఞానాన్ని స్వీకరించుకున్నాం. ఆత్మకు, విజ్ఞానమయ శరీరానికి. మరి ఇంతసేపు ఆ విజ్ఞానమయ శరీరాన్ని గ్రహించిన దానికి సపోర్ట్ చేసినటువంటి ఈ దేహానికి మనం కృతజ్ఞత తెలపాలి కదా. సో ఆ దేహం నిలబడాలంటే ఏం చేయాలి, అన్నం కావాలి కదా. మరి ఆ అన్నం కావాలంటే ఆ అన్నదానానికి మనం సపోర్ట్ చేస్తే, ఇక్కడ చూడండి, అన్నదానం చేస్తున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుంది, ఒక ఆనందం, అదే పుణ్యము. మనకు అన్నదానం చేసి పుణ్యం వస్తుంది కదా, ఇంకొకటి పెడితే పుణ్యం ఎలా వస్తుంది, నువ్వు ఇస్తున్నప్పుడు నీ లోపల ఒక క్రియ జరుగుతుంది, ఒక ఆనందం, నిస్వార్థమైన స్థితి జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ జరగడంతో నీ ఆత్మ నిన్ను ఆశీర్వదిస్తుంది. అదే పుణ్యము, అది మహాభాగ్యము. సేపు మనము ఆత్మకు జ్ఞానం తీసుకున్నాము, ఇప్పుడు దేహానికి శక్తినివ్వాలంటే అన్నదానం చేయాలి. సో మనం ఇంత శక్తి తీసుకున్నాము, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఆ అన్నదానం చేసుకునే భాగ్యం కల్పిద్దాం. మనమంతా సహకారం, తన్ మన్ ధన్. సో ఇటువంటి కార్యక్రమం కొంచెం ఉన్నతంగా చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్. సో ఇప్పుడు అద్భుతమైనటువంటి మాస్టర్స్ని, మన సీనియర్ మాస్టర్స్ని మనం చిరు సత్కారం ద్వారా మనం వాళ్ళని గౌరవిద్దాం. సో ఎస్, రండి, గట్టిగా చప్పట్లు.
ఫ్రెండ్స్ చాలామంది మేము ఈ ప్రోగ్రామ్కి అన్నదానానికి డొనేట్ చేయాలంటే ఎలా అని ఇందాక అడుగుతున్నారు. యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ అప్పుడు అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని మేము డీటెయిల్స్ చెప్పలేదు. సో మహావతార్ ఫౌండేషన్ ప్రతి నెల కూడా ఇట్లా 1-2 యజ్ఞాలు చేస్తూ ఉంటుంది. మన మహావతార్ ఫౌండేషన్గా పిఎస్ఎస్ మొత్తం మూమెంట్లో పొద్దున్న సార్ చెప్పారు ప్రతిదీ ఫ్రీయే. సో మనం ఈ ప్రోగ్రామ్కి మీరు ఎవరైనా అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ స్కానర్స్ పెట్టాం, అర్థమైందా? రిసెప్షన్ దగ్గర స్కానర్లు ఉన్నాయి, అది సార్ నెంబర్ ఉంటుంది 90362 అని, అది మీరు స్కాన్ చేయగానే హోమ్ ఎక్స్నియస్ అని వస్తుంది. హోమో ఎక్స్నియస్ అది కంపెనీ నేమ్, ఫరం నేమ్. సో అది రాగానే మీరు ఎంత డొనేట్ చేయాలో ఫౌండేషన్ చేయొచ్చు. ఫిజికల్గా మేము ఫోన్పే లేదండి, మేము ఫిజికల్గా ఎంత అయినా ఇస్తామంటే అక్కడ రిసెప్షన్లో రిసిప్ట్ బుక్ ఉంది, సో అక్కడ మీరు డొనేట్ చేయొచ్చు. అట్లా మన వశిష్ఠ గౌతమ్ మీరు ఏమన్నా చేయాలన్నా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మొదటి రోజు అర్థం రోజు అయిపోయింది. సో అద్భుతంగా పొద్దునుంచి మీరు ఇప్పటి వరకు కూడా ఎంతో సహనంతో ఎంతో ప్రేమతో కూర్చొని అన్నీ విన్నారు అని మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇప్పటికే మన యొక్క విశేష అతిథులు వచ్చినారు. ప్రకృతివనం ప్రసాద్ సార్, మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రకృతివనం ప్రసాద్ సార్, ఎస్, స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, కాబట్టి తొందరగా పోయి భోజనం చేసుకొని వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ స్పీచ్ అదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకా ప్లీజ్ అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, సదానంద మహామునికి జై శ్రీరామ్. అందరూ చెప్పండి అమ్మా. దిగంబర దిగంబర గురు దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. కూర్చోండి కూర్చోండి, అక్కడ కూర్చోండి, పిలుస్తాను. ఓకే మిత్రులారా, బయట ఉన్నటువంటి వాళ్ళందరూ లోపలికి రండి. ఇంకా అక్కడంతా చాలామంది తిరుగుతున్నారు. అదే మేడం, కొద్దిగా ఎవరైనా పెట్టి అందరిని లోపలికి పంపిస్తే. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం భోజనం చేశాం కదా. భోజనం చేసిన తర్వాత సాధారణంగా ఏమవుతుందంటే ఆహారం పొట్టలోకి వెళ్తుంది, మొత్తం రక్తం అంతా మన యొక్క రక్త ప్రవాహం అక్కడికే జరుగుతుంది, ఆక్సిజన్ కూడా అక్కడికే వెళ్తుంది. అప్పుడు ఇది డిమ్ అవుతుంది, ఏమవుతుంది? ఇది డల్ అవుతుంది, ఇక్కడికి పోదు సరిగా. ఇది అరిగేంత వరకు, అది అరిగేంత వరకు దీన్ని అలౌ చేయదు థింక్ చేయడానికి. ఇది ఫస్ట్ దీని పని చూస్తుంది. ఎప్పుడు కూడా అంతే, డైజెషన్కు అతి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన యొక్క శరీరంలో. జీర్ణ వ్యవస్థకే అతి ఎక్కువ ఇంపార్టెన్స్. కాబట్టి ఏం చేయాలి తెలుసా? తొందరగా డైజెస్ట్ కావాలి, మీకు ఇబ్బంది కాకూడదు, గ్యాస్ట్రిక్ కానీ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలంటే చూడండి, ఒక ముద్ర, ఈ ముద్రలో చూడండి ఇలా ఉందా, ఇక్కడ టచ్ చేయాలి. ఇది సూర్య ముద్ర, లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్లో అపాన ముద్ర. ఇలా పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాలు మీ క్లాస్ స్టార్ట్ కాబోతుంది కదా, క్లాస్ స్టార్ట్ అయినా కానీ ఒక 10 to 15 మినిట్స్ ఇలా పెట్టుకోండి. చూడండి ఈ ముద్ర. ఓకే, ఇది పెట్టుకొని అలానే ఇలా పెట్టుకొని కూర్చోండి. తొడ మీద పెట్టుకోండి, హాయిగా కూర్చోండి, క్లాస్ వింటూ ఉండండి. అయితే ఇది పెట్టుకోవాలి. ఇది 15 మినిట్స్ అయ్యాక, 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా చేయొచ్చు. ఇది అయ్యాక క్లాస్ వింటూ ఉంటారు కదా, అప్పుడు ఇది ఇలా పెట్టుకోండి. చూసారా ఏ ముద్ర ఇది? స్మరణ ముద్ర. దీన్ని స్మరణ ముద్ర అంటారు, హాకిని ముద్ర అంటారు. ఎప్పుడు కూడా దీన్ని ఇలా పెట్టుకోవాలి. క్లాస్ వింటున్నంతసేపు ఇట్లే ఉండాలి. ఇవన్నీ కూడా తెలియవు మనకి. సనాతన ధర్మంలో ఎన్ని చెప్పారంటే ఒక అద్భుతమైన నిధి. అయితే అవన్నీ కూడా మనం మర్చిపోయాము, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఈ వేదిక ద్వారా. అందరూ అలవాటు చేసుకోండి. ఎక్కడైనా కూర్చోండి, మీ క్లాస్లో స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఎక్కడైనా తెలుసుకోవడానికి ఏదైనా సబ్జెక్ట్ వింటున్నప్పుడు కానీ ఇది లేదంటే ఇది, అంతే ఇలా పెట్టుకోవాలి. ఈ 2 ముద్రలు అద్భుతమైన ముద్రలు. ఇది జ్ఞాన ముద్ర, ఇది స్మరణ ముద్ర. ఓకే, 2 అర్ధగోళాలని, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటిని యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్ షార్ప్గా తయారు చేస్తుంది,
విన్నటువంటి ఏది మర్చిపోయే అవకాశం ఉండదు. ఎప్పుడో విన్నది కూడా స్మరణకి అంటే రీకలెక్షన్ తీసుకొస్తుంది. మర్చిపోయింటే కూడా వెనక్కి తీసుకొస్తుంది. అర్థమైందా? ఇంత అద్భుతమైన ముద్ర ఇది. సో దీన్ని పెట్టుకోండి. ఆల్ సక్సెస్ పీపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఎలాన్ మస్క్ విన్నారా? ఎలాన్ మస్క్ ప్రపంచంలో కుబేరుడు. ఎప్పుడు ఇలా పెట్టుకో, ఏదైనా వాళ్ళ మీటింగ్లు చూడండి, కావాలంటే ఇలా పెట్టుకుంటారు. చూశారు ఎప్పుడన్నా? చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇట్లే పెట్టుకుంటారు. మనకేమైంది? ఇలా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇట్లా పెట్టుకోవడం ఏమన్నా ఎవరైనా ఇబ్బంది పెడతారా మీకు? రజనీకాంత్, ఉట్రా, ఎవరైనా కానీ. సో ఇది ఒక అద్భుతమైన ముద్ర అంతే. మీరు కూడా చాలాసార్లు ఏదైనా గుర్తు చేసుకోవాలంటే ఇట్లా పెట్టుకుంటారు. చూసారా? మనకు తెలియకుండా ముద్రలేకపోతాం. అవునా? మనకు తెలియకుండా ఎప్పుడన్నా ఏదైనా గుర్తు రాలేదనుకోండి, ఇట్లా అంటాం కదా, అదేంది? అది ముద్రనే. అర్థమైందా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఏదన్నా యూరిన్ వచ్చింది అనుకోండి, ఇట్లా అంటారు, మిస్. అర్థం ఏంటి? ఇది వాటర్ ఎలిమెంట్. చూడండి, పంచభూతాల్లో వాటర్, పృథ్వీ, ఆకాశతత్వ, వాయుతత్వ, అగ్నితత్వ ఇట్లా అంటారు. నీరు తప్పికైతే ఏమంటారు అంటే దాహం వేస్తుంది, బాగా డ్రై అయిపోయింది అని అర్థం. అంటే అగ్నితత్వం ఎక్కువైంది. ఇట్లా నీరు ఇట్లా ఒంటికైతే ఇట్లా కదా. ఇవన్నీ కూడా ముద్రలే. ఇవన్నీ ముద్రలే. మనం తెలిసో తెలియకో ముద్రలు చేస్తూ ఉంటాం. అయితే అది ముద్ర అని తెలియదు మనకి. ఆ విధంగా ఎప్పుడైనా మనకి ఏదన్నా ఏదో జరగడం జరిగితే ఇట్లా హెడేక్ అయితే ఇట్లా అనుకుంటుంటాం కదా. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా కొన్ని విషయాలు అట్లే పరిష్కారం అవుతాయి. చెయ్యి అక్కడికి వెళ్తుంది, మనకు తెలియకుండా చెయ్యి అక్కడికి వెళ్తుంది. అదే ముద్ర యొక్క విశిష్టత. అర్థమైందా? సో ఇవన్నీ ఇప్పుడు కనీసం మీరు ఇక తెలుసుకున్నారు కాబట్టి ఇది పెట్టండి. ఇది పెట్టి కూర్చోండి. ఓకే, చూడండి, ఇలా పెట్టుకొని కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇది, రైట్ హ్యాండ్ ఇది, కూర్చోండి. ఇంకా 20 minutes అయిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్. ఇలా ఉండాలి. అందరూ కూడా నేను సాయంకాలం క్లాస్ అయిపోయే వరకు చూస్తూ ఉంటాను. ఇట్లా పెట్టుకోండాలి, లేదంటే ఇలా పెట్టుకోండాలి. రైట్? ఓకే. సో ఇంకా బయట ఉన్న వాళ్ళు అందరికి వచ్చేయండి. మన సార్ కూడా వచ్చినారు కదా, పక్కన సార్ వచ్చినారు. ఓకే మిత్రులారా, ఇప్పుడు కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇక్కడ సెకండ్ హాఫ్, ఈరోజు సాటర్డే, శనివారం యొక్క అర్థం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఫస్ట్ కార్యక్రమం మనము సహజమైన జీవనశైలి మరియు వ్యాధిరహిత జీవనశైలి, దీని గురించి అద్భుతంగా ఈ యొక్క విషయాలు మనందరికీ తెలియజేస్తారు. ఇప్పటికే విశేష అతిథి మన యొక్క మాస్టర్ సార్ వచ్చినారు. ప్రకృతివనం ప్రసాద్ సార్ని గట్టిగా కరతాళాల ద్వారా మనము ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు. ప్లీజ్. ఓకే, మొదలు పెట్టేద్దామా మన ఇంట్రడక్షన్? ఓకే, నైస్. అందరికీ నమస్కారం. నేను చెప్పేదన్నీ మీకు తెలిసిండేటివే. సో నా దగ్గర ఏదో స్పెషల్గా ఏదో ఉంది, ఏదో చెప్తాను సీక్రెట్ చదివేమి ఉండవు. ఎన్నో అడుగుతా ఉన్నా, అందరికీ తెలుసు అన్ని విషయాలు. చేసే శక్తి వచ్చేదానికి మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు స్ఫురిస్తారు. సార్ నేను ఎట్లా బరువు తగ్గేది అని ఒక ఆయన అడిగినాడు. ఇప్పుడు భోజనం తినే నిలిపేస్తే బరువు తగ్గుతావు, అంతే కదా. ఎక్సెంట్రిక్ పీపుల్ అంటారు. ఎక్సెంట్రిక్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళని ఎక్సెంట్రిక్, అంటే నార్మల్ సాధారణంగా లేకుండా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళని ఎక్సెంట్రిక్స్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్సెంట్రిక్సే, మేమందరూ ఎక్సెంట్రిక్సే, మీరు కూడా ఎక్సెంట్రిక్సే. ఇవాళ శనివారమా? ఓకే, ఆదివారం అయితే జనాలందరూ పోయి మటన్ షాపుల కాడ కూర్చొని పొద్దున్నే 5కే లేచి పోయి వాడి తినేసి ఇట్లా బొర్లి అట్లా బొర్లి తిన్నాక ఎనర్జీ పోతూ ఉంటే చెమట పట్టేసి పెప్సీలు తాగి జలసీలు వేసుకొని ఏం జరుగుతూ ఉంది, దాన్ని గుర్తించే స్టేజ్లు కూడా లేరు.
అందుకని వ్యవస్థ అంతా ఏం చేస్తూ ఉందంటే మనకి మైదాలు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, చెత్త చెదారము, ప్యాకెట్ ఫుడ్లు, నూడిల్స్ ఇవన్నీ పెట్టి అవి మనం ఎక్కడ వాడమో ఆపేస్తామో, మా 1000 కోట్లు ఎక్కడ ప్రాఫిట్ తగ్గిపోతుందో అని టీవీలో పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఏసీ క్రికెట్ వాళ్ళతో, సినిమా వాళ్ళతో, పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించి అడ్వర్టైజ్మెంట్లు చేసి మనల్ని, మన పిల్లల్ని వాళ్ళ గ్రిప్లేకి లాక్కొని తినిపించి అందరినీ పేషెంట్లు చేసి మళ్ళీ వాళ్ళ కంపెనీలే పేషెంట్కి మళ్ళీ ఉంటాయి. ఇన్సులిన్ కంపెనీలు, ఈ కంపెనీలు, ఆ కంపెనీలు, కొత్త కంపెనీలు, కొత్త మందులు. ఎక్కడ చూసినా డాక్టర్లు, ఎక్కడ చూసినా మందుల షాపులు, ఎక్కడ చూసినా ఐరన్ మాత్రలు, బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, కాల్షియం మాత్రలు. ఎవరికి కాల్షియం లేదు, ఎవరికి ఐరన్ లేదు, ఎవరికి మరేంటి 100లో 68 మంది మహిళలకి రక్తం లేదు, రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు మన దేశంలో. మరి ఐరన్ మాత్రలు అందరూ వేసుకుంటుంటారు కదమ్మా. కాల్షియం లేదు. ముందు మన అవ్వ ఇట్లుండి 90 ఏళ్ళు పనిచేసింది, కింద పడితే కూడా ఏదో 2 రోజులు రెస్ట్ తీసుకొని రెడీ అయింది. పిల్లలు ఇప్పుడు నడుస్తూ ఉంటే కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి. బ్రాయిలర్ కోడికి ఎమకలు ఎట్లుంటాయో మీరందరూ ఎప్పుడోసారి తినింటారు కదా, అట్లా అయిపోయినారు పిల్లకాయలందరూ. జనగణమన అంటేనే 10 మంది పడిపోయింటారు, జయహే అంటేనే సగం మంది అసలు ఎండకు పోలేరు. మా పిల్లకి బాగాలేదు సార్ హెల్త్ అని చెప్తారు. నువ్వే బాగలేవు కదా, మీ అవ్వ బాగుందని నీకు తెలుసు. 10 మంది పిల్లలు కానీ గట్టిగా మీ అమ్మకు చేసింది పని ఆమె, నీకు కూడా తలస్నానం చేయించింది, పెళ్లి చేసింది, అన్నీ చేసింది. మరి మీ అమ్మ ఎందుకు వీక్ అయింది, నువ్వు ఇంకా ఎందుకు వీక్ అయినావు? నేచర్కి దూరం అయిపోయినావు, పని చేయట్లా, ఎండకు పోవడంలే. మంచి డాక్టర్ ఎవరు ఇంగ్లీష్లో చెప్పినాడు ఎక్కడో బయట నుంచి ఆయన, అరే మనం కూర్చొని ఉన్నామంటే డెత్ రా, అన్నిటికంటే డేంజరస్ మీ కుర్చీ అని చెప్పినాడు ఆయన. అసలు ఊరికే నిలబడుకొని ఉండాలి, నిలబడుకొనే మాట్లాడాలా. కూర్చోండి సార్ అంటే చంపేదాన్ని మనం పిలుస్తున్నాడు కూర్చునేదానికి. ఏసీలో పెట్టారంటే చచ్చేదాన్ని రెడీగా ఉండమని అర్థం. చెమట కారాలా. హలో, చూద్దాం. సో మనకు మెడిటేషన్లో ఏం తెలాలమ్మా? ప్రతి ఒక్కటి తెలాలి, ప్రతి ఒక్కటి. మీరు ఈ లోకాలకు పోవడం, ఆ లోకాలకు పోవడం నాకు సంబంధం లే. మీకు ఎందుకు షుగర్ వచ్చింది, ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు మెట్టెక్కలేకుండా ఉండారు? ఇది వాయిస్ బాగానే ఉందా, ఏదో ఇట్లుంది కదా, అదేంటి. అట్లా మీతో మీరు ఉండేటప్పుడు అన్ని విషయాలు మీ మనసే చెప్తుంది. మెడిటేషన్ అది జరగాల. మనం ఏం చేస్తాం, ఇది మాట్లాడితే ఇది కొంచెం బెటర్గా ఉండేట్లుంది. మనం ఏం చేస్తామంటే మనకి ఏది ఇష్టమో అది తప్ప మిగతా అన్ని పనులు చేస్తాం. మెడిటేషన్లో ఎవరన్నా వచ్చి సో ఈ పూజ చేస్తే మీ భర్త ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పినారనుకో, ఈయన పోయి పొద్దున్నే 4కి వెళ్ళేసి తలస్నానం చేసి పూజ చేస్తుంది. ఈయన భర్త ఏమో 6 గంటలకు పోయి మందుల షాపుని లేపి ఈర బాటిల్ని తాగి కింద పడిపోయింటాడు. ఏం చేయాలా? మెడిటేషన్ పక్కన పెట్టి మీ భర్తను తీసుకొని గ్రౌండ్కి పోవాలా, స్కిప్పింగ్ చేయాలా, 1 గంట మెడిటేషన్ చేయాలా, 1 గంట నడిపించాలా, చెమట పట్టే వరకు ఎండలో ఉండాలా. ఎండను చూస్తే పారిపోతా ఉంటారా? ఎంత అద్భుతం ఎండలో ఉంటేనే ఆ డాక్టర్ చెప్పినాడు. అంటే ముందుగానే నేను పాటిస్తూ ఉంటాను. నేను షర్ట్ తిప్పేసి హంద్రిని మా కాలం అని ఉంది మాకు అడవిలో, మా మనవల ఆడ పెట్టేసి హాయిగా 1 గంట సేపు పరిగెత్తా. 1 గంట 10 కిలోమీటర్లు నాన్ స్టాప్గా. 24 ఉన్న విటమిన్ D3 69 అయింది, 69. ఆ టెస్ట్ చేసి అయినా సార్ ఎవరికి చూడలేదు సార్ ఇంత విటమిన్ D3 అంటే ఎమకలు గట్టిగా ఉండేదానికి, కాల్షియం తయారయ్యేదానికి కాల్షియం ఇంప్రూవ్ అయింది, 69 అయింది. ఎండకేమోము సూర్యుని ఇట్లా చూస్తాం, ఎందుకు వచ్చినావు నా కొడకా నువ్వు అని. ఎండ పడాలని పోతే సన్ స్క్రీన్ లోషన్లు అమెరికా నుంచి తెప్పించుకొని డబ్బాలు SPN 600 300 మొత్తం పూసుకొని పేడ పూసుకోండి మోగానికి మంచిది. ఇంకా కెమికల్స్ కంటే నేను సైన్స్ నమ్మేవాడినే. ఆ కెమికల్స్ ఆ వేసినవి మీ సెబేషియస్ గ్లాండ్స్ అన్ని డ్యామేజ్ చేసి
బయట నుంచి రావాల్సిన చెమటని నీకు ప్రపంచంలో బెస్ట్ కోల్డ్ క్రీము ఈ ఆయిల్. జిడ్డు మగము అని టీవీలో వేయించి ఆ జిడ్డును పోయేదానికి ఇందులో కెమికల్స్ వేసి అంత లాగేసి 6 ఇంచి మందం ఫౌండేషన్ అంట దాని పేరు. బాహుబలి పెట్లు ఎత్తుకొచ్చి అంత బ్యూటీ పార్లర్లు పోయి 6 ఇంచి ఫౌండేషను, దాని మీద 2వ కోటింగు, 3వ కోటింగు, తర్వాత ఫైనల్ కోటింగు. గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి. ఏమొద్దు నా బాగుండవా అని మాట్లాడతారు. ఏసీ లేకపోతే కారిపోతాయి. ఏసీలోనే ఉండాలా. చర్మం ఏడుస్తూ ఉంటుంది. అందుకని ఎవరో పెళ్ళికి పోయి వచ్చినారు చూడండి, అబ్బా మొంగ కడుక్కునేసి అమ్మా నాయన అని చెప్పి ఆడ బారేసి ఆ చీర నగలన్నీ ఆడ బారేసి ఒక కాటన్ నైటీ వేసుకొని అమ్మా ఏంటి మరి చర్మం ఏడుస్తూ ఉంది, వద్దురా నాయన అని చెప్తా ఉంది. మరి అది గుర్తించేదే మెడిటేషను. 6 గంట మెడిటేషన్ చేసి రోజంతా చెత్త పనులు చేసేది కాదు. నేచర్ దగ్గరుంటే అన్నీ వదులుకోవాలా. 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దనుకుంటే అదే అల్టిమేట్. ఆ స్టేజ్కి పోవచ్చు, బుద్ధుడు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకు? మంచిగా మీకు కావాల్సిన పండూరు అరిమామిడి, కొత్తపల్లి కొబ్బరి, ఏమేమి తింటారో సపోటాలు, మామిడికాయలు, సీతాఫలంకాయలు బాగా పెట్టుకొని, నువ్వులు, పల్లి లడ్డూలు, కొబ్బరి అన్నీ పెట్టుకొని ఫుల్గా తినండి. బాగా గుగ్గిళ్ళు చేసుకొని గుళ్ళో పెడతారు కదా బఠానీలు, శనగలు, అలసందలు, ఉలవలు అవన్నీ వేసి చాట్లాగా చేసి రకరకాల కలర్ఫుల్గా 4-5 రకాలు కలిపి దాంట్లో నిమ్మకాయ కలిపి ఉల్లిపాయలు వేసి అది పెట్టాలి. సాయంత్రం వస్తే పిల్లలకే ఒక నువ్వుల లడ్డు, ఓ పల్లీల లడ్డు, ఇంకోటి ఏదో క్యారెట్ బీట్రూట్ వేసి ఏందో చేయాలి కలర్ఫుల్గా. ఏందమ్మా ఇది ఇట్లుంది కలర్ అంటాడు. ఇది చుమ్ అంటారు దీన్ని, అది చేసినారు అని ఏదో చెప్పండి కథలన్నీ. మీరు కథలు చెప్పకపోతే పెద్ద కంపెనీలన్నీ కుర్కురీలన్నీ చెత్త చెదారం అన్నీ వేసేసి పిజ్జాలు బర్గర్లు అన్నీ పెట్టేసి దరిద్రం బట్టి పిల్లలకి హెల్త్ పోయింది. 6-7 హిమోగ్లోబిన్. నాకు 15.5. నేను వెజిటేరియన్ 30 ఏళ్ళ నుంచి. పరిగెత్తాం అనిపిస్తూ ఉంటుంది. 62 ఏళ్ళు నాకు. మీ అందరికీ వస్తుంది. నేనే స్పెషల్గా పుట్టించాలి ఆ దేవుడేమి నన్ను. ఈ రోజు నుంచి మీరు ఆ తెల్లన్నము గిల్లన్నము నిలిపేసి ఆ దంపుడు బియ్యము, దేశీ బియ్యము మీరు తింటా ఉంటే సోనా మసూరి డేంజర్. ఎందుకు డేంజర్ అంటూ ఉంటారంటే, సబలా అని ప్రోగ్రాం జరిగింది కదా వైజాగ్లో. ఓ 10,000 మంది భోజనాలు తిన్నారు. రకరకాల దేశీ బియ్యంతో రక్తశాలి ఎర్రగా ఉంది రక్తంలాగా. ఇంకోటి ఏదో ఫుల్గా తిన్నా నేను. ఆ రోజు నేను మాట్లాడినా, ఆ రోజు పోయినప్పుడు ఫుల్గా తిన్నా. ఎక్కువ తినేసానే అనుకున్నా. ఏం అలా కంఫర్టబుల్గా ఉంది పొట్ట. అదే మన 2 రోజుల తర్వాత బెంగళూరులో పోయి పెద్ద హోటల్ ఏదో కొత్తగా ఆంధ్ర స్టైల్ అని చెప్పి ఎంత మల్లెపువ్వులాగా పొడిగా చేతులకు అంటుకోకుండా ఫుల్గా తిన్నా. ఆడు కూడా 1 గంట పోతానే డుగు అంటాను లోపల. పెద్ద పెయిన్ ఏం లేదు, ఎందుకంటే నాకు లోపలంతా సిస్టమ్ అంతా బాగా చేసుకున్నా, అసిడిటీలు, అల్సర్లన్నీ పోగొట్టుకున్నా. అంతమంది డాక్టర్లు అందరూ ఇచ్చిన ఎండోస్కోపీలు, మందులు, ర్యాంటిడీను, ఓమేజులు, గిమేజులు ఏం పోలా, జలసిల్లు, రిఫ్లెక్స్లు ఏం పోలా. రాగిజావతో పోయింది. రాగిజావా సార్ ఎట్లా చేయాలి సార్ రాగిజావా అని 100 మంది ఫోన్లు చేస్తారు. అరే రాగి పిండిని నీళ్ళలో కలిపేసి చన్నీళ్ళల్లో వేడి నీళ్ళలో పోస్తే రాగిజావా రెడీ. సార్ నా భార్య చేయడం లేదు సార్, మీరైనా చెప్పండి సార్. నీ భార్య నా మాట ఎందుకు వింటుందిరా? ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడి వీడియోలు చూస్తే తనరా అంటుంది. మీరు చేయండి రా నాయన, మగవాళ్ళు నేర్చుకుంటారా నాయన. రాగి ముద్ద చేసేది, జొన్న రొట్టె చేసేది చిన్నవి నేర్చుకోండి. మీ ఇంటి ఆరోగ్యం కోసం నేర్చుకోండి. బుర్రలు కరెక్ట్గా పనిచేసేదాన్ని నేర్చుకోండి. జబ్బులు, ప్రాబ్లమ్స్, థైరాయిడ్లు ఇవన్నీ ఉండేటప్పుడు కూర్చొని మెడిటేషన్ చేయలేరు. చేసిన రిజల్ట్స్ గంటలు కూర్చున్నా మీకు రిజల్ట్స్ ఎంత వస్తుందో అంతే వస్తుంది. పూర్తిగా రావాలంటే ఎంత తక్కువ తినాలా, తిన్నాక మీకు ఆకలి అనిపించకూడదు. గుగ్గిళ్ళు తింటే ఆకలి కాదు, ఇన్నే తింటారు. బఠానీలు, శనగలు, రాగిమూత తింటే ఆకలి కాదు. కొర్రలు, సామలు, అరికెలు పక్కన పెట్టండి, పోనీ అవన్నీ మీకు కొత్త అనుకుందాం. జొన్న రొట్టె చాలామందికి అలవాటు ఉంది కదా. ఎవరో మీకు కాకపోతే మీ బంధువులకు హైదరాబాద్లో అందరూ చేస్తారు. వేడి నీళ్ళు, జొన్నపిండిలో వేడి నీళ్ళు పోసి ఇట్లా అని బాగా. ఇంకా ఎవరు చెప్పినారు మినప పొడి కొన్ని వేసి మినప్పిండి వేస్తే సాగుతుందంట, రొట్టె అవుతుంది. అట్లట్లే చేసి 2 రొట్టెలు అంత, ఇన్ని జొన్నలతో 2 రొట్టెలు. హెల్త్ పరిగెత్తా వస్తుంది, మీరేం చేయనక్కర్లే, శక్తి వస్తుంది. కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వెళ్తాను నేను మామూలుగా. వెళ్తే ఆడొక ఆయన వచ్చాడు, సార్ మీ వీడియోలు చూస్తాను సార్, నాకు భలే జొన్నలు తిన్నాను సార్, నా లైఫ్ మారిపోయింది. ఇట్లా నడిచిపోయాడు అంట డాక్టర్ దగ్గరికి. ఒరే నీకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయిరా, నువ్వు ఇంతలా ఉండవు, నువ్వు చస్తావు తొందరలో అని చెప్పినా.
ఆయన భార్య భయపడిపోయి ఏం చేయాలంటే జొన్నలే వాడు అని చెప్పినాడంట ఆయన డాక్టర్. జొన్న రవ్వతో ఇడ్లీ, జొన్న పిండితో దోశ, జొన్నలు కూడా అన్ని ముక్కలు కొట్టుకొని, మీరు గంట్లు అంటారా? గంట్లు జొన్నలే, గంట్ల సజ్జలను గంట్లు అంటారేమో, జొన్నలే అంటారు. ఓకే, ఆ జొన్నలు ముక్కలు చేసుకొని పిండిని జల్లిడి పట్టేసి రొట్టె చేసుకోండి, ఆ ముక్కలను చేసుకొని అన్నం చేసుకోండి, వేడిగా టకటక అన్నంత తినేయండి, మంచిగా కూరలు బాగా రుచిగా ఏమైనా చేసుకోండి. అది తిని ఆయన 42 కిలోలు తగ్గి కృష్ణా ఈత కొడతా ఉన్నాడు. ఓన్లీ జొన్నలే. ఆయన భయపడి, సామాన్యులు భయపడతారు, అట్లా చెప్పే డాక్టర్లు కూడా తక్కువే. ఆయన కూడా మహానుభావుడు కాబట్టి చెప్పినాడు, మరి నువ్వు రైస్ తింటే పోతావురా అని. జొన్న రెడీ అయిపోయినాడు, ఈ కృష్ణా ఈత కొడతాడు. అట్లా ఆరోగ్యము సింపుల్గా వస్తుందమ్మా. ఎంత తక్కువ తిని ఎనర్జీ ఉండేది అది చూసుకోవాలి. మనం అన్ఫార్చునేట్లీ రిచ్ ఫుడ్ అని ఇంత తింటాం, బకెట్ బిర్యానీలు. ఆదివారం ఏమి మటన్ చికెన్ తినేసి ఊపిరాడక చెమట పట్టేస్తూ ఉంటే పెప్సీలు తాగి బ్యావని తేనిపి, కోడిని మింగేసిన పాము దొర్లుతుందే బెడ్ మీద దొర్లుతూ ఉంటే, ఇప్పుడు ఏమే కొంచెం ఆ పెప్సీ తాగి బ్యావని తేనిపి ఏం పోతుంది పొట్టలో, సస్తా ఉంది అది. ఏమే కొంచెం వేడి నీళ్ళు అంటే ఆమె కింద దొరుకుతూ ఉంటుంది. ఆమె తినింది కదా 1/2 కిలో, వీడు కిలో తింటే ఆమె 1/2 కిలో తినింది. ఎనర్జీ పోతా ఉంది, అర్థం చేసుకుంటారా నాయన. ఉపవాసం ఉంటే ఎనర్జీ ఉండేది ఏంటి? మటన్ చికెన్ అంటే ఎనర్జీ పోయేది ఏంటి? అబ్జర్వ్ చేయరు, అది కూడా మీరే ఎక్స్పీరియన్స్ కావచ్చు కదా. మళ్ళా అప్పుడు అనుకుంటారు జలసీలు వేసుకుంటారు, మళ్ళీ శుక్రవారం వస్తుందంటే మళ్ళీ రెడీ సండేకి పొద్దున్నే 5కి లేసి. ఉపవాసంలో ఉండే బ్యూటీని ఆటోఫాజీ అని యషునోరి ఒసుమైన సైంటిస్టు వీడియోలు తీసి లోపల సెల్ లెవెల్లో ఏమేమి మార్పులు జరుగుతూ ఉండేది దాన్ని పెట్టిన దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. యషునోరి ఒసుమి, పిల్లకాయలు ఎవరైనా ఉంటే గూగుల్ చేయండి, పెద్దవాళ్ళు ఎవరైనా చూసారు. ఆటోఫాజీ అంటారు దాన్ని. అంటే ఉపవాసం ఉంటే లోపల వీక్గా ఉండే సెల్స్ ఇంకో సంవత్సరం 5 ఏళ్లకు క్యాన్సర్గా మారబోయే సిస్టమ్ని క్లియర్ చేస్తుంది అది అనేది తేలింది. క్యాన్సర్ కణాలను బాగుండే కణాలు తినేసినాయి ఉపవాసం చేస్తే. భోజనం చేయకుండా ఉంటే మనం ఏం చేస్తాము? 3 సార్లు 4 సార్లు పొద్దున్న లేచినప్పటి నుంచి తొక్కేదే పని. వాకింగ్ పోయేవాళ్ళు చూసినా గట్టిగా నడవరు, ఆడ బాతకాన్ని వేస్తా అట్లా పోయి భార్య చూసే వరకు జోరుగా నడిచి పెద్ద బ్యాచ్ ఉంటారు ఆడ కూర్చొని, పేపర్లన్నీ పెట్టుకొని లోకాభిరామణం అంతా మాట్లాడి 4 టీలు 2 పునుగులు తినేసి పొట్ట మీద మళ్ళీ నీళ్లు పోసుకొని వస్తాడు. చెమట పట్టినట్టు భార్య చూపించాలి కదా. ఆమె బూస్ట్ ఇస్తుంది ఇంత పెద్ద బాటిల్కి. మళ్ళీ ఆమె బుర్రుండే ఆమె అయితే ఏమండి మీ పొట్ట కరగల, మీ షూలు తరగల, ఏంటిది అని బుర్రుండే ఆమె అయితే చేసేది. ఎక్కడ ఎవరిని మోసం చేస్తారు? తినేది 5000 క్యాలరీస్, బర్న్ చేసేది 500. అదంతా అక్యుములేట్ అయ్యి పొట్ట రూపంలో దాన్ని బయట పెట్టాలంటే ఎంత కష్టం. సన్నగా ఉండారంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవన్నీ. మనము హంటర్ గ్యాదరర్స్ అంటే భోజనం కోసం కష్టపడినాం. మన పెద్దవాళ్ళందరూ పొద్దున్న 4 లేసిపోయి నీళ్లు, ఇప్పుడంటే గోదావరి నీళ్ళు వచ్చాయి, లేకపోతే కబిలేసేవాళ్ళు, నీళ్ళు యాతమేసేవాళ్ళు, సినిమాలు చూసినారు కదా, అవన్నీ జరిగినాయి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టినట్లున్నారు ఎవరో. అంత అద్భుతంగా కష్టపడి పనిచేసినప్పుడు అంతా జబ్బులు లేవు. ఎప్పుడైతే కూర్చొని నోటికాటికి భోజనం వచ్చిందో, అసలు వంట చేసే పనిలో కదా, ఫోన్ చేసే వస్తాను కదా, ఫుడ్లో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. మీ అందరూ కూడా నడుస్తూ ఉంటారు అనుకుందాం, మీరందరూ నడిచే వచ్చింటారు ఇక్కడికి, మీకు బాగానే ఉంది. పరిగెత్తే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం. మీలో చాలామందికి ఆయాసం రావాలా. ఆయాసం వస్తేనే మీ గుండెకాయ, మీ లంగ్స్, ఊపిరితిత్తులు కొట్టుకుంటే అది ఎక్సర్సైజ్. దానికి ఏ జంతువు అయినా పరిగెత్తి జింకను పట్టుకుంటుంది. పులికి ఆకలేసింది కదా అని జింక వచ్చి తినమ్మా అనేమందో. 90 సార్లు జింక దొరకదు, ఎందుకు? ప్రాణభయం దానికి. దీనికి ఆకలే. దీనికి ప్రాణభయం ఎప్పుడవుతుంది? పులికి నాకు తిండి లేకపోతే సస్తాను అనుకునేటప్పుడు పరిగెత్తుంది, అప్పుడు దొరుకుతుంది జింక. అప్పుడు ఫుల్గా తింటుంది, మళ్ళీ 2-3 రోజులు తిందు, ఆకలేసే తప్ప తిందు. మనము లేచినప్పటి నుంచి తినడమే, టిఫిన్ మళ్ళీ ఆఫీస్కి పోయి మళ్ళీ కాఫీ టీ, మళ్ళీ పునుగులు, 2 బిస్కెట్లు. 1 గంట అయిందే, ఆకలి లేదు, అయినా తిందాం, 1 గంట అయింది కదా తినేద్దాం. మళ్ళీ 3కు 4కు 6కు లాస్ట్ వాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి గింజకొట్ట అంతా 10 అవుతుంది. భార్య 7 గంటల నుంచి మొత్తం ఫ్రిడ్జ్లో ఉండేటి మొన్నటివన్నీ వేడి చేసి పెట్టేసి, ఏమంటే ఫ్రిడ్జ్లో ఉండి వేడి చేసిన మళ్ళీ లోపల తిను అంటే వాడు పొట్టలో వేసి పడుకుంటాడు. పొట్ట రాకుండా ఏమవుతుంది? తినాల్సింది గూట్లో దీపం నోట్లో ముద్ద. 6 గంటలు కంప్లీట్ చేయండి. 6 గంటలు తినలేకపోతే
ఎట్లా సార్ అంటే 5 గంటలకే తినండి, లేదా ఆపేసేయండి. ఒక్క జామకాయ చాలు, మీరు చూసుకోండి కావాలంటే. అన్ని బఠానీలు శనగలు కదా, ఒక నిమ్మకాయ పిండుకొని బాగా ఇన్ని తొక్కకుండా చిన్నగా 4 బఠానీలు నోట్లు వేసుకొని నములుతా చేసిన వాళ్ళని పండించిన వాళ్ళని అనుకుంటా, ఇంత చాలు. మనం పనులు చేయడంలే, సోంబేరిలాగా పడి ఉన్నాం. నడిస్తే ఆయాసం, మెట్లెక్కలేరు, లిఫ్ట్, కరెంట్ లేకపోతే సగం మంది చచ్చిపోతారు. మనం మెట్లెక్కలేక అట్లే చచ్చిపోతాం, అంతే, ఏం చేయనక్కర్లే. కరెంట్ తీసేస్తే సార్, ఇప్పుడు గ్యాస్ లేక ఏమో తనలాడుతున్నారు, కరెంట్ లేకపోతే చచ్చిపోతారు. నడవలేరు, ఏమి చేయలేరు, పనులు ఏం చేసుకోలేరు. నేను ఇప్పుడు అన్నీ పోయినాయి, బస్సులు గీసులు క్యాన్సిల్ అయిపోతే మదనపల్లికి నడుచుకుంటా వెళ్ళిపోయి మధ్యలో పల్లీలు తీసుకుంటా, బఠానీలు నవ్వులుతా, ఎవరితో మాట్లాడుకుంటా, తేగలు తింటా, ఏమేమి తింటా, వెళ్ళిపోవాలా.